భూగర్భ జలాలు ఎండిపోయాయి, బావులు వట్టిపోయాయి, చెరువులు కుంటలు ఎండిపోయి నిర్జీవంగా తయారయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆగమయ్యారు. డ్యాం నుంచి సాగునీటిని విడుదల చేయకపోవడంతో అన్నదాత బలైపోయాడు. కనీసం చెరువులు నింపి ఆరుతడి పంటలకు నీరిస్తారని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. ఫలితంగా పొట్ట దశకొచ్చిన పొలాలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు ఛాయలు అలుముకున్నాయి. అనావృష్టితో అన్నదాతలు ఆగమయ్యారు. జిల్లాలో చెరువులు కుంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడగంటిపోయి బోర్లు ఒట్టిపోయాయి, బావులు అడగంటాయి. దీంతో నీటి కోసం అన్నదాతలు భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినా ఎక్కడా చుక్క నీరు లేదు. ఇటు కాలం తిరగబడింది. కరువు కోరల్లో జిల్లా చిక్కింది. ఇక పశువులకు నీళ్లు లేక గ్రాసం లేక నరకయాతన పడుతున్నాయి. ఇదంతా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఈ యాసంగి సీజన్లో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు రైతులు. బోర్లు, బావులు, కాల్వలను నమ్ముకొని రైతులు పొలాలు వేసుకున్నారు. కానీ ఈసారి పరిస్థితి దయనీయంగా మారింది. నీళ్ల తడిలేక పంట దశకొచ్చిన పంట పొలాలన్నీ తమ కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్లో 518 అడుగుల మేర నీరుంది. ఎడమ కాలువ కింద సాగు చేసిన పంట పొలాన్ని కాపాడాలంటే వారాబందీ పద్ధతిన సాగునీటిని విడుదల చేయొచ్చు. కనీసం చెరువుల్ని నింపే వరకైనా నీళ్లు ఇస్తే కొన్ని ఎకరాలకు నీరు అందుతుందని రైతులు వాపోతున్నారు. సాగర్ డ్యాం డెడ్ స్టోరేజ్ 510 అడుగులు, అంటే మరో 10 అడుగుల మేర నీటిని వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంది. దీంతో పాటు ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపుర డ్యాంల నుంచి 15 టీఎంసీల నీటిని తెలంగాణకు విడుదల చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. రైతుల పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. నా పేరు ఐతగోని స్వామిగౌడ్, కనగల్ మండలం దూరపల్లి గ్రామం రైతుని నేను. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వేసవికాలం స్టార్ట్ కాకముందే అప్పుడే పంట పొలాలు మొత్తం ఎండిపోవటం జరిగింది. బావులలోనే కానీ బోర్లలోనే కానీ నీళ్లు అడుగంటిపోయినాయి. అలాగే మాకు కనగల్ మండలానికి ముఖ్య నీటి వనరులు మైల సముద్రం, అది పూర్తిగా ఎండిపోవడం జరిగింది. దీనికి మాకు ఒక జీవనోపాధిగా ఎప్పుడైనా మాకు ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా డెడ్ స్టోరేజ్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంటు మాకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల కానించే మాకు పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పైన కర్ణాటక ప్రాజెక్టు నుంచే కానీ లేకపోతే మనకు 505 అడుగుల డెడ్ స్టోరేజ్ నుంచి సాగరు కుడి కాలువ నుంచి అలాగే ఏఎంఆర్పి ఎత్తిపోతల నుంచి కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏ నాయకులు కూడా మా నల్గొండ నాయకులే కానీ నల్గొండ మంత్రులే కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలే కానీ అన్వేషించడం లేదు. దీన్ని గవర్నమెంట్ చొరవ చూపెట్టి మాకు రైతుల ఆయకట్టు ఎండిపోకుండా కాపాడగలరని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక సాగర్ డ్యాంలో డెడ్ స్టోరేజ్ వరకు నీటిని విడుదల చేయొచ్చని నిపుణులే చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీరిచ్చేది లేదని చేతులెత్తేసింది. దీంతో నల్లగొండ జిల్లా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన 2014 దగ్గర నుంచి మొన్నటి వరకు సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు పంటలు పండించామని రైతులు చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, డెడ్ స్టోరేజీలో కూడా నాటి సీఎం కేసీఆర్ రైతులకు నీరిచ్చారని గుర్తు చేసుకున్నారు. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా ఆయకట్టులో వారాబందీ పద్ధతిన సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నీటిని విడుదల చేస్తే కనీసం సగం పంటలకైనా దక్కించుకునే అవకాశం ఉందని వాపోతున్నారు. మా మైల సముద్రం 1625 ఎకరాల విస్తీర్ణం గలటువంటి మైల సముద్రం చెరువు. ఆ చెరువు పక్కన ఉన్నటువంటి 94 గ్రామాలకు నీటి వసతి గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా, వాటర్ ఏఎంఆర్పి ద్వారా మాకు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. నేను కూడా నిన్న 450-430 ఫీట్ల బోర్ వేయటం జరిగింది. 2 బోర్లు వేసిన 2 బోర్లు కూడా ఒక సుక్క కూడా నీరు రాకుండా పోవడం జరిగింది. అదేవిధంగా చెరువులో గతంలో ఇంత పోయిన ఇదే మేలో మాకు మత్తడి దునికినాయి. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికల్లా మొత్తం పూర్తి స్థాయిలో
పర్వతగిరి, ధరేశ్వరము, చల్లగౌరారం, కనగల్లు, తిమ్మనగూడెం, తేలకంటిగూడెం, ఎస్లింగోటం కనీసం 6,000 చిల్లర పైచులుకున్నటువంటి పారగంతను ఇవాళ కనీసం ఆ చెరువు కాడికి వచ్చి చూస్తే అధికారులు కూడా రావడం జరుగుతుంది, చూస్తున్నారు. చూస్తే ఆ వాటర్ లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? గతంలో మాకు ఎర్రగాలో నుంచి వాటర్ వచ్చేది, పౌడిమరి నుంచి బాగా వచ్చినప్పుడల్లా. అది కాకుండా మాకు గుండ్లపల్లి కాడి నుంచి కూడా ఎంఆర్పి నుంచి గతంలో వదిలిపెట్టడం జరిగింది. రైతులకు ఏ ప్రాబ్లం లేకుండే. కానీ ఈ 2 నెలల సన్ని మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. పొట్ట దశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం తమ వంక తొంగి చూడడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. పంటలను రక్షించుకునేందుకు బోర్లు వేసినా కూడా చుక్క నీరు పడే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిపోతున్న పొలాలే దర్శనమిస్తున్నాయి. ఎండిన పొలాల్ని అలాగే వదిలేయలేక కన్నీరుతో పశువుల మీదకు వదిలేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము వ్యవసాయం మానుకోవాల్సి వస్తుందని, మళ్లీ వలస బతుకులు తప్పేలా లేవని ఆందోళన చెందుతున్నారు. సాగర్ నీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంపై రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా డెడ్ స్టోరేజీలోనూ నీటిని విడుదల చేసినట్టుగా ఇప్పుడు విడుదల చేయాలని కోరుతున్నారు. దాంతో పాటు ఎండిన పొలాలకు తమకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు కూడా జమ చేయలేదని మండిపడుతున్నారు. సకాలంలో తమకు నిధులు ఇస్తే పెట్టుబడి నష్టం తగ్గుతుందని చెబుతున్నారు.